నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నటసింహం బాలకృష్ణ గారికి ఒక యంగ్ డైరెక్టర్ స్టోరీ చెప్పారట. అయితే ఆ స్టోరీ నచ్చింది అని చెప్పి ఆ డైరెక్టర్తో సినిమాలు తీయబోతున్నారు సంగతి తెలుస్తుంది. అయితే ఇవే కాకుండా బాలకృష్ణ గారి లైనప్ చూసుకుంటే చాలా సినిమాలే ఉన్నాయి. సో ఎప్పుడు ఇవన్నీ తీసే అవకాశాలు ఉన్నాయి? బాలకృష్ణ గారి సినిమా లైనప్ విషయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఇలాంటి హీరోలు అయితే వాళ్ళు అనుకున్న డైరెక్టర్కే ముందు పట్టాలెక్కుతుంది సినిమా ప్రాజెక్ట్ ఏదైనా కానీ. ప్రస్తుతం ఇమీడియట్గా పట్టాలెక్కేది అయితే 111, అది మల్లేని గోపిచంద్ కన్ఫర్మ్. అది గ్యాంగ్స్టర్ డ్రామా. చిరంజీవి గారి సినిమా కూడా సంక్రాంతికి వచ్చే సినిమా బాబీది కూడా అది గ్యాంగ్స్టరే. గ్యాంగ్స్టర్స్ ఇద్దరు కూడా సంక్రాంతికి బరిలో దిగబోతున్నారు అనేది ఒక వార్త. ప్రధానంగా రేపు జరగబోయే సినిమా అయితే గ్యాంగ్స్టర్ సినిమానే, 111 సినిమా. మనం పీరియడిక్ డ్రామా అనుకున్న నవీనతార ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయి దాని స్థానంలో ఇది వచ్చింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనే వివరాలు త్వరలోనే 2-3 రోజుల్లో నాకు తెలిసి వచ్చేస్తాయి. ఈ ఫస్ట్ వీక్ కల్లా ఆ వార్తలు అయితే వచ్చేస్తాయి. ఇక వచ్చేసరికి రెండో సినిమా ఏదవుతుంది అనేది ఇప్పుడు మీమాంస. మీరు అన్నారు ఇప్పుడు సరిపోదా శనివారం డైరెక్టరు అతను వివేక్ ఆత్రేయ. అంతకుముందు బ్రోచేవారు ఎవరరా కానీ, మరి అంటే సుందరానికి, సరిపోదా శనివారం ఇలాంటి సినిమాలు చేశాడు. మరి యంగ్ డైరెక్టర్ 36 ఏళ్ళ డైరెక్టరు మరి బాలయ్య బాబుతో ఎలా హ్యాండిల్ చేస్తారో తెలియదు కానీ కథ అయితే చెప్పారట. బాలకృష్ణ గారికి నచ్చింది అంటున్నారు. ఇది ఎప్పుడు పట్టాలెక్కబోతుంది అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే హనీఫ్ డైరెక్షన్. ఎందుకంటే మరి అక్కడ మార్కో సినిమా, అది ఉన్ని ముకుందంతో తీసిన సినిమా. మార్కో పెద్ద హిట్ అయింది అప్పట్లో. దిల్ రాజు గారి నిర్మాతగా ఆ ప్రాజెక్ట్ ఉందంటున్నారు. ఈ రెండో సినిమా విషయంలోనే డౌట్స్ ఉన్నాయి. 2, 3, 4 ఈ వరుసగా 4 సినిమాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆదిత్య త్రిపుల్9 మ్యాక్స్ అనే సినిమా ఒకటి ఉంది. అది రెండో సినిమా అవుతుందా, మూడో సినిమా అవుతుందా? మరి క్రిష్ గారు రెడీగా ఉన్నారు చెప్పాలంటే. డైరెక్టర్గా క్రిష్ అని చెప్పి అన్నారు. ఆ మధ్యన బాలకృష్ణ గారు డైరెక్షన్ చేస్తారన్నారు. మరి స్క్రిప్ట్ విషయంలో ఇప్పుడు కూర్చుంటున్నారని చెప్పి అంటున్నారు. అది క్లారిటీ లేదండి రెండో సినిమా విషయంలో. అయితే అదేగా మనం చూసుకుంటే 2025లో అన్స్టాబుల్ ప్రోగ్రామ్ రాలేదు. సో అది ఎప్పుడు అనేది ఒక ఫిక్స్డ్ టైం అంటూ లేదు కానీ ఒకవేళ అన్స్టాబుల్ ప్రోగ్రామ్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో వాస్తవానికి 2025లో మిస్ అయింది కాబట్టి 2026లో మిస్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ కూడా ఈ సమ్మర్కి అన్న ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? అంటే అన్స్టాబుల్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే నాకు తెలిసి మళ్ళీ వచ్చే నవంబర్లోనో డిసెంబర్లోనో స్టార్ట్ చేస్తారండి. నవంబర్ అనుకోవాలి జనరల్గా. రెగ్యులర్గా ఆ టైంలోనే అవి స్టార్ట్ అవుతుంది కాబట్టి అవ్వాలి. ఈసారి ఉంటుందా లేదా అని చెప్పలేము. ఎందుకంటే సినిమాల పరంగా చాలా బిజీగా ఉంటున్నారు. మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే ఒక పక్కన మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అసలు ఒక షూటింగ్ సినిమా అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఇంకొక సినిమా ఇంతవరకు సెట్స్ మీదకి వెళ్ళకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది బాలకృష్ణ గారిది. అవును. ఎందుకంటే అక్కడ కొద్దిగా జాగ్రత్త తీసుకుంటున్నారు. పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నారు, అది బడ్జెట్ మించిపోతుంది అనుకున్నారు, దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు బడ్జెట్లో చేసే సినిమా ఇది ఎప్పుడు పట్టాలెక్కబోతుంది అనేది పెద్ద సస్పెన్స్గా ఉంది. మరి దాన్ని తీసుకెళ్తారా లేకపోతే ఇదే వెళ్ళే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అది మల్లేని గోపిచంద్ది. దాని తర్వాత వచ్చే సినిమా మరి మోక్షజ్ఞతో కాంబినేషన్లో రాబోతున్న సినిమా, అది ఎప్పుడు ఉంటుంది అనేది ఒక సస్పెన్స్. ఆ రెండో సినిమా క్రిష్తో అయితే మూడో సినిమా మరి హనీఫ్ డైరెక్షన్లో సినిమా అవుద్దా, వివేక్ ఆత్రేయ సినిమా అవుతుందా, ఇది ఒక సస్పెన్స్. ఇట్లా లైనప్ అయితే ఇలా ఉంది. ఏది ముందు ఏది వెనకని చెప్పలేము. ఫస్ట్ అయితే ముందైతే మల్లేని గోపిచందే ముందు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేగాక మనం చూసుకుంటే ఆ 4 మెగా హీరోస్లో ఇన్ని సినిమాలు ఉన్నటువంటి ఒక హీరో బాలకృష్ణ గారు మాత్రమే చెప్పుకోవచ్చు. సో ఎందుకనంటే ఫ్రెండ్లీ హీరో అని చెప్పేసి అనుకోవచ్చు, అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా బాలకృష్ణ సినిమా చేద్దాం అనుకుంటున్నారంటేనే, ఇప్పుడు నాగవంశీ గారు వాళ్ళు చేశారు. వాళ్ళందరితో కూడా మంచి భగవంత్ కేసర్లు కానీ అంతకుముందు వచ్చే సినిమాలన్నీ కూడా మంచిగానే ఆడినాయి కదా. కాబట్టి ఎవరితోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. యంగ్ డైరెక్టర్లు కూడా ఫ్రీగా సాధారణంగా భయపడతారు. బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అంటే టెన్షన్ పడతారు. మరి అలాంటి వాళ్ళు కూడా మరి వివేక్ ఆత్రేయ వెళ్ళి కథ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. హనీఫ్ అనే డైరెక్టరు, ఆయన కూడా మరి చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీకి కొత్తే. ఆయన కూడా కథ చెప్పగలిగారంటే మరి చెప్పాలంటే ధైర్యంగా ముందడుగేస్తున్నారు. అలాంటి సినిమాలో పడుతున్నాయి ఆయనకి. అదే మొత్తానికి నటసింహం బాలకృష్ణ గారు చాలా దూకుడు మీద దాదాపు 4 నుంచి 5 సినిమాలు ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. అదే సంవత్సరానికి 2 సినిమాలు ఆయన రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో
కుర్ర హీరోలు బాలకృష్ణ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? అంటే బాలకృష్ణ గారనే కాదు, సీనియర్ హీరోల నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. కుర్ర హీరోలు ఇప్పుడు అందరూ కూడా పాన్ ఇండియా అని పరుగులు పెడుతున్నప్పుడు పాన్ ఇండియా కరెక్ట్ కాదనేది చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ నిరూపించారు. ఇలా వెళ్తే బాగుంటుందని మనశంకర వరప్రసాద్ నిరూపించారు. అనిల్ రావిపూడి గారు ముందు దానికి ఒక కొత్త మార్గాన్ని చూపించారు. ఇది కరెక్ట్ దారి అనేది, మనం నేల విడిచి సాము చేయకూడదనే మార్గాన్ని అనిల్ రావిపూడి గారు చెప్పారు. కాబట్టి ఇంకో పాన్ ఇండియా ప్రయత్నాలు ఎవరో నాకు తెలిసి చేయకపోవచ్చు. సినిమాలో కంటెంట్ బట్టి పాన్ ఇండియా చిత్రం చేయాలి, కానీ కంటెంట్ లేకుండా కావాలని పాన్ ఇండియా చేస్తే ఏమవుద్ది, అది ఇబ్బంది పడతారు. కాబట్టి మనకు బడ్జెట్కి వైబిలిటీ ఎంత ఉంది, ఎంత రాబడుతుంది, ఇవన్నీ లెక్కలు ఉంటాయి ఇప్పుడు కూడా. బాలకృష్ణ గారు ఆ విషయంలో చాలా ముందుగానే జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే అఖండ 2 అని అనుకున్నారు, అది ఆ రేంజ్లో రాలేదు. దాని పర్యవసానంగా ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా కథ మారింది. అది సో చూద్దాం సార్, మొత్తానికి బాలకృష్ణ గారి సినిమా లైనప్ మాత్రం అద్భుతంగా ఉంది. రాబోతున్న సంక్రాంతికి అటు మెగాస్టార్ ఇటు బాలకృష్ణ గారు ఇద్దరు గ్యాంగ్స్టర్స్గా రాబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.